ఈ ఆడుదాం ఆంధ్ర విషయం ఇదిగో ఇదిగో వచ్చేసింది విజిలెన్స్, ఇదిగో వచ్చేసింది నివేదిక, అదిగో వచ్చేసింది రేపు మాపు అని చెప్పేసి నాకు తెలిసే నేను ఒక 4-5 సార్లు రివీల్ చేస్తుంటాను. అంటే ఇంకేముంది, విజిలెన్స్ రిపోర్ట్ సిద్ధమైపోయిందని. మరి గతంలో కూడా రెడీగానే ఉందన్నారు నివేదిక. ఇప్పుడు ఇంకొక 3-4 రోజుల్లో నివేదిక. మరి మళ్ళీ రివైజ్ చేశారా ఎంక్వైరీ, ఇవన్నీ మనకు తెలియదు. మొత్తానికైతే మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇది చూడటానికి చిన్న కుంభకోణంలాగా కనపడుతుంది కంపారిటివ్గా, కానీ కోట్లలోనే, ఇది కూడా 100 కోట్లంట. మరి దీనికే 3000 పేజీల నివేదిక సిద్ధం చేశారంట. మరి జనరల్గా ఈ ఆడుదాం ఆంధ్ర అనగానే మన ఫేమస్ పొలిటీషియన్ అయినటువంటి రోజా గారు, ఎందుకంటే అప్పటి క్రీడా శాఖ మంత్రి, అలాగే శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఒక 40 కోట్ల వరకు సైడ్ చేశారు వీరు, లేకపోతే వీరికి సహకరించిన వాళ్ళు అని చెప్పేసి ప్రాథమికంగా చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే కొంత ఇన్ఫర్మేషను మొదటి నుంచి బయట ఉంది. ఏంటంటే నాసి రకమైనటువంటి క్రీడా సామాగ్రి, అంటే బ్యాట్ పుట్టుకోగానే పగిలిపోవడం. క్రికెట్ బ్యాట్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎందుకంటే మనందరూ ఆడినోడమే. అలాగే వికెట్స్ కానీ ఇవన్నీ కానీ మొత్తానికైతే అలాగూ కాంప్రమైజ్ అయ్యారు. అలాగే వైజాగ్లో ముగింపు కార్యక్రమానికి సంబంధించి ఈ క్రీడాకారులకు ఎవరికి కనీస వసతులు కూడా కల్పించలేదు. టిట్కో ఇళ్లలో పడి చావండి అని చెప్పేసి ఫుడ్ కూడా సరిగ్గా పెట్టలేదని అక్కడికి అప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళే అనేక సందర్భాల్లో మీడియాలతోనూ లేదంటే కనుక ఈ సోషల్ మీడియాలో మాట్లాడిని విన్నాం. అలాగే వీటికి ఇచ్చినటువంటి ప్రైజ్ మనీలు కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని, కావలసిన వాళ్ళకి ఇచ్చుకున్నారని చెప్పేసి, క్రీడా సామర్థ్యంతోనూ టాలెంట్తోనూ సంబంధం లేకుండా అని చెప్పేసి అన్నారు. అసలు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఏంటంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఉండాలి. స్పోర్ట్స్ మ్యాప్లో ఇండియా వెనకబడిపోవడానికి ప్రభుత్వాలే కారణం. చిన్న చిన్న కంట్రీస్ కూడా ఒలింపిక్స్లో మెడల్స్ కొడతా ఉంటాయి. పట్టుమని కోటి జనాభా లేని దేశాలు కూడా. ఎలాగూ ఇప్పుడు కానీ మనం కరేబియన్ ఐలాండ్స్ లాంటివి తీసుకున్నాం అనుకోండి, స్ప్రింట్లో వాళ్ళు టాప్. 100 మీటర్స్ స్ప్రింట్ కానీ, లేకపోతే 200 మీటర్స్ కానీ, రిలేలో కానీ తిప్పి కొడితే లక్షల్లోనే ఉంటారు వాళ్ళ జనాభా. చిన్న చిన్న దీవులు కరేబియన్ ఐలాండ్స్ నుంచి. మనకు మాత్రం ఒక కాంస్య పథకం వస్తే సంబరం చేసుకుంటాం. 140 కోట్ల జనాభా ఉన్న దేశం. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, ఎస్, స్పోర్ట్స్ ఎంత లెస్ ఇంపార్టెన్స్ ఇస్తారనేది మన డిబేట్లోనూ, ఈవెన్ మన దాన్ని ఏమంటారు న్యూస్ కవరేజ్లో కూడా అర్థమవుతుంది. చాలా తక్కువ ప్రాధాన్యత. ఏదో క్రికెట్ ఏదో ఆదరింపబడుతుంది, కానీ అది కూడా పూర్తి కమర్షియల్ యాంగిల్లోనే నడుస్తుంది. మనకున్నటువంటి జాతీయ ఆట, స్పోర్ట్స్ గేము హాకీ కూడా కనుమరుగైనటువంటి పరిస్థితి. ఫుట్బాల్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫుట్బాల్ ఆర్ సాకర్, దీన్ని ఎక్కడో వెస్ట్ బెంగాల్ లాంటి, మోహన్ బగాన్ లాంటి క్లబ్బులు తప్ప ఎవరికి పరిచయం చేయలేనటువంటివి. కంపారిటివ్గా వీటికి తక్కువ కాస్ట్ అవుతుంది. ఒక ఫుట్బాల్ ఉండి, మంచి గ్రౌండ్ ఉండి, 2 గోల్ పోస్టులు ఉండి, ఒక 22 మంది ఉంటే ఆడుకోవచ్చు చక్కగా. కంపారిటివ్గా ఈ షటిల్ కానీ, క్రికెట్ కానీ ఇవన్నీ ఎక్స్పెన్సివే. అన్ఫార్చునేట్లీ వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ క్రికెట్. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలన్నా చొరవ చూపుతున్నాయా అంటే ఏమీ లేదు. వాటిల్లో కూడా మరి కుంభకోణాలు ఉంటే ఇంకా మరి క్రీడాకారులు ఎలా వస్తారు సార్? సో వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ దిస్ లేటెస్ట్ ఎలిగేషన్ ఆఫ్ ఆడుదాం ఆంధ్ర స్కామ్? మధుసూదన్ రెడ్డి గారు. సురేష్ గారు, ముందుగా మీకు 24/7 టీవీకి, అదేవిధంగా 24/7 వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు శుభ సాయంత్రం. సార్, ఈరోజు రాష్ట్రం యొక్క రాజకీయ పరిణామాలు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి సార్. ఒకటి, ప్రతి ఒక్కదాన్ని కూడా రాజకీయం చేయడం, ఈవెన్ స్పోర్ట్స్ లాంటివి కానీ, లేకుంటే ఇంకో దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి అన్ని ప్రక్రియలను కూడా రాజకీయ రంగంలోకి తీసుకురావడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యం. ఏ ప్రభుత్వం అయినా కానీ
నిజంగా ఈ ఆడదాం ఆంధ్ర అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా నాకు తెలిసి ఒక 5-6 సార్లు రోజాని అరెస్ట్ చేశారు, రోజాని అరెస్ట్ చేశారు, రోజా ఇంక వెళ్ళిపోయింది. దాంట్లో చాలా ఆ, ఒక 100 కోట్ల రూపాయలు ఫస్ట్ టైం అంటే 140 కోట్ల రూపాయల వరకు దీంట్లో స్కామ్ జరిగింది. ఆ తర్వాత 100 కోట్ల స్కామ్ జరిగింది. అతను ఇప్పుడు 40 క్రోర్స్ స్కామ్ కూర్చోండి, 40 క్రోర్స్ స్కామ్. ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వాలు కానీ, ఈ పేపర్లు కానీ, ఈ యొక్క ఇప్పుడు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి కథనం ప్రకారం కానీ, టీవీలో వచ్చినటువంటి కథనం ప్రకారం కానీ, ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతానికి ఏమంటే 40 క్రోర్స్ కూర్చున్నది. 140 క్రోర్స్ నుంచి 40 క్రోర్స్ వచ్చింది. ఎందుకు దించేశారు 140 క్రోర్స్ నుంచి 40 క్రోర్స్ కో? ఈ యొక్క పత్రికల వాళ్ళకి, ఈ అనలిస్టులకి అర్థం కాదు పరిస్థితి. ఇప్పుడు మనకు కూడా ప్రజలకి అసలు దీంట్లో ఏం జరుగుతా ఉంది, అసలు రియాలిటీ ఏంది అనేది ఎత్తి చూపేటువంటి పరిస్థితి. నిజంగా తప్పు జరుగుంటే తప్పు అని చెప్పాలి, లేకుండా ఉంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళికలో ఈ విధంగా తప్పు జరిగిందని చెప్పాలి. సరే సరే ఈ యొక్క ఆడదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని గురించి మండలిలో టీడీపీకి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్సీలు ఆ మండలిలో మంత్రి గారిని మండలి చైర్మన్ సాక్షిగా 3 క్వశ్చన్లు అడిగారు. దీంట్లో ఏ విధమైనటువంటి మౌలిక వసతులతో కూడినటువంటి ఎంత అమౌంట్లు ఖర్చు పెట్టారు, ఈ ఖర్చు పెట్టిన దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగాయా, ఈ అవకతవకలు జరిపిన దానిపైన ఏదన్నా ఎంక్వైరీ వేసి మీ దృష్టికి ఎంత అవకతవకలు జరిగాయి అనేటువంటి ఒక ప్రక్రియ 3 క్వశ్చన్స్ వేశారు దానికి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నాకు తెలిసి ఒక 1 year బ్యాక్ అనుకుంటాను సార్, 1 year బ్యాక్. అప్పుడు మండలిలో మంత్రి గారు క్షుణ్ణంగా చెప్పారు సార్, వచ్చినటువంటి అమౌంట్ ఇంత, ఈ అమౌంట్ లో ఏ విధమైనటువంటి పక్కదారి వచ్చేటువంటి కార్యక్రమాలు కనిపించట్లేదు, దేంట్లో మనం ఏమి ఎంక్వైరీ చేసినా కానీ బయటపడేటువంటి పరిస్థితి స్పష్టంగా ఆ రోజు మంత్రి గారు చెప్పేశారు. దానికి మేము అడిగింది అసలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడిగింది కాదు, ఇది టీడీపీ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు 3 అడిగిన దానికి బదులు చెప్పినటువంటి మంత్రి గారు మండల సాక్షిగా బదులు చెప్పారు. సరే అప్పుడు వదిలేశారు. మళ్ళా 2వ సారి తెచ్చారు, మళ్ళా 3వ సారి తెచ్చారు, మళ్ళా 4వ సారి చెప్పారు. ఇది ఎట్లంటే సార్, ఇది ఏ విధంగా ఉందంటే రోజా గారిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా, ఊరించడం అనమాట. ప్రజల్ని ఒక ముందుకి తీసుకెళ్ళడం, రోజా గారిని అరెస్ట్ చేయాలి, రోజా గారిని అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు. ఎందుకు ఇదంతా కార్యక్రమాలు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తున్నాడు సార్. ఏదైనా సరే తన పరిపాలనలో ఏదైనా లోపాలు జరిగితే ఆ లోపాలని ఎత్తు చూపడం కోసం డైవర్షన్ గా ఏదో ఒకటి ముందుకు తీసుకురావాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా లోపం జరుగుంటే ఇప్పుడు 2 సంవత్సరాలకు ముందే ఈ యొక్క రోజా గారి మీద వచ్చినటువంటి అభియోగం అంటే 2 సంవత్సరాల దాకా ఎందుకు వాళ్ళు ముందుకు తీసుకుపోలేకపోయారు, ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేకపోయారు అనేటువంటిది ఒక $1000 క్వశ్చన్ సార్. ఇప్పుడు ఈ రోజు రాజకీయ పరిణామాలు చూస్తే సార్, రాష్ట్రంలో చాలా అవకతవకలు, భయంకరమైన అవకతవకలు జరిగాయి. ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో కూడా కనీసం ఉపాధ్యాయుల యొక్క నామినేషన్, ఉపాధ్యాయులను కూడా ఫిల్ చేయడం కూడా ఈ స్పోర్ట్స్ కోటాలో జీవోలు మార్చి మరి తన అనుయులకు ఇచ్చేసి 15 లక్షలకు అమ్ముకొని నిజమైనటువంటి స్పోర్ట్స్ లో ఉన్నటువంటి వాళ్ళను కూడా పక్కదోవ పట్టించి, గోల్డ్ మెడలిస్టులు కూడా పక్కదోవ పట్టించి, ఈ యొక్క గేముల్లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రం కూడా ఈ యొక్క దీంట్లో ఇచ్చి, టెట్ లో క్వాలిఫైయింగ్ కాకుండా డిగ్రీలు పాస్ కాని వాళ్ళకు కూడా ఈ యొక్క ఉపాధ్యాయుల కోటాలో, ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయులుగా నియమించడం, ఇవన్నీ కూడా చాలా అతి భయంకరమైనటువంటి స్కామ్. ఇది కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినటువంటి ప్రక్రియ ఈ యొక్క డిఎస్సీలో జరిగింది. ఈ డిఎస్సీలో ఇంత ఘోరం జరిగితే ఈ డిఎస్సీలో కనీసం ఏ ఒక్క అధికారి కానీ, ఏ ఒక్క మంత్రి కానీ దీన్ని ఫుల్ఫిల్డ్ గా అసలు ప్రజలకు ఏం జరిగింది అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితులు లేకుండా దీన్ని ఎక్కడ ముందుకు తీసుకొస్తారు అనేది కొత్తగా ఇంకొక విధానాన్ని బయట తీసుకొచ్చారు. ఒక మర్డర్ కేసుని బయటకు తీసుకొచ్చారు. ఇది మర్డర్ చేశారు, ఏది లాకప్ లో డెత్ చేసి మరణించిన తర్వాత ఆ మరణించినటువంటి వ్యక్తి యొక్క శవాన్ని కూడా ఇవ్వకుండా, కనీసం బూడిద కూడా ఇవ్వకుండా, ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్పందించకుండా, ఒక హోమ్ మినిస్టర్ స్పందించకుండా, సకల శాఖ మంత్రి మన లోకేష్ గారు స్పందించకుండా, పవన్ కళ్యాణ్ గారు స్పందించకుండా, జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ముఖ్యమంత్రి పోయి నేను న్యాయం చేస్తానని చెప్పని ఆ కుటుంబాన్ని ఏదో మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేసి ఈ రోజు డైవర్షన్, డిఎస్సీ నుంచి దానికి డైవర్షన్ తీసుకొచ్చారు. దానికి డైవర్షన్ తీసుకురాగానే మళ్ళీ ఇప్పుడు మెడకు చుట్టుకునేసింది. అసలు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అరెస్ట్ చేశారు? టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసిన తర్వాత టాస్క్ ఫోర్స్ ఎవరి కంట్రోల్లో ఉంది? సిపి కంట్రోల్లో ఉంది. అంటే అరెస్ట్ చేసిన తర్వాత ఈ లాకప్ డిఎస్ఆర్ ఇప్పుడు దాకా వాళ్ళు చూడలేదా? ఏది ఈ సిపి గాని, లేకుంటే డీసీపీ గాని, హోమ్ మినిస్టర్ గాని, లా అండ్ ఆర్డర్ చేతిలో పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గాని, లేకపోతే సకల శాఖ మంత్రి లోకేష్ బాబు గారు గాని, అన్ని నేనే ఈ యొక్క శాఖను మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను,
అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ డిఎస్సి ఈ యొక్క లాకప్ లో ఉన్నటువంటి డిఎస్ఆర్ రికార్డ్స్ ని వీళ్ళు పరిశీలించలేదా? ఇన్ని రోజులు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏమైనాడు? ఒక నాగరాజు మాత్రమే ఇంత ధైర్యంగా బూడిద చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? అసలు నాగరాజుకి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఆ వ్యక్తిని ఎక్కడ చంపారు అనేటువంటి చాలా చాలా క్వశ్చన్స్ ఈ పబ్లిక్ లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మప్పించడానికి ఒకే ఒకటి ఫట్. ఎందుకంటే రోజా గారిని అరెస్ట్. సార్, ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్. రోజా గారిని ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అటువంటి కార్యక్రమంలో అరెస్ట్ చేసేటువంటి దమ్ము, ధైర్యం, సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఇది ఆర్ఎన్బి అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ కండక్ట్ చేసినటువంటి టెండర్. ఇది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కండక్ట్ చేసింది. ఇది రోజా గారికి సంబంధించినటువంటి క్రీడల శాఖ కాదు, అదేవిధంగా టూరిజం శాఖ కండక్ట్ చేసినటువంటి ఈ టెండర్ కాదు. ఇది ఆర్ఎన్బి శాఖ కండక్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని రోజా గారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారో చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం ఉంది. మసూదన్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కదా, మరి దానికి దీనికి ఏం సంబంధం? ఆర్ఎన్బి సార్ టెండర్ పిలిచింది. ఈ టెండర్ ఈ యొక్క రోజా గారికి సంబంధించినటువంటి క్రీడల శాఖకి శక్తి లేదని చెప్పని క్రీడల శాఖకి బదులుగా టెండర్లు అన్ని కూడా ఆ పర్చేస్ చేయాల్సినటువంటి విషయాలు కానీ దానికి సంబంధించిన అన్ని కూడా ఆర్ఎన్బి శాఖ పర్యవేక్షణలో ఆర్ఎన్బి శాఖ టెండర్లు పిలిచి ఆర్ఎన్బి శాఖకి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా పర్యవేక్షణలో జరిగినటువంటి ఈ ప్రక్రియ. ఇది తెలుసుకోకుండా ఈ యొక్క పేపర్లోళ్ళు, ఈ యొక్క అనలిస్టులు అందరూ కూడా రోజా గారిని అరెస్ట్ చేయాలి, రోజా గారిని అరెస్ట్ చేయాలి, రోజా గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే రోజా అంటే పాపులర్. ఆ రోజు రోజా గారు అనేటువంటి ఒక మహిళ. మాకైతే అట్లాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు. కానీ ఇప్పుడు ఇది విజిలెన్స్ రిపోర్ట్ బేస్ చేసుకుని కదా, అంటే విజిలెన్స్ రిపోర్ట్ ఒక నిమిషం కంప్లీట్ సార్. నేను మీరు మాట్లాడుతున్నప్పుడు నేనేం అడ్డుకోలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు పైగా టైం పట్టింది. సరే, ఈ విజిలెన్స్కి ఎప్పుడు ఆర్డర్ చేశారో తెలియదు. మొత్తానికైతే ఖచ్చితంగా చాలా టైం తీసుకున్నారు. మరి దాంట్లో ఎవరెవరు ఆఫీసర్లు ఉన్నారో తెలియదు. కానీ మొత్తానికైతే ఆ స్కిల్ పీపుల్ ఉంటారు కదా, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇది ఎవరు టెండర్లు పిలిచారు, ఏ డిపార్ట్మెంట్ పిలిచింది, మనీ ఫ్లో ఎట్లా జరిగింది అనేది అవన్నీ చూసే కదా. ఇప్పుడు 2-3 పేజీలు కదా, 3000 పేజీల, అంటే దాదాపుగా లిక్కర్ స్కామ్కి ఎంత అయితే ఇన్ఫర్మేషన్ లాగారో అంత ఇన్ఫర్మేషన్ ఉందండి. మరి ఆ 3000 పేజీల్లో పనికొచ్చే పేజీలు ఎన్నో, పనికిరాని పేజీలు ఎన్నో తెలియదు. కానీ మొత్తానికి అయితే బయటికి రాలేదు. కానీ కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కదా ఇప్పుడు మెయిన్ డిబేట్ పెట్టినా. ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఇంకా సాయి కృష్ణ పెట్టి మేము ఇప్పుడు ఒక 7-8 సార్లు పెట్టాము డిబేటు. ఈరోజు కూడా పెట్టేవాళ్ళం ఏమైనా అప్డేట్ ఉంటే. ఈరోజు అప్డేట్ ఏం లేదు. ఆయన కనుక కస్టడీకి కనుక ఇచ్చేసి ఉంటే కనీసంగా దాని మీద పెట్టేవాళ్ళం. మొన్న అరెస్ట్ జరిగింది, నిన్న అతనికి రిమాండ్ ఇచ్చారు, ఈరోజు ఆయన కస్టడీ కోరుతూ పోలీసులు అడిగారు. దాన్ని కోర్టు ఏం చేసిందంటే వాయిదా వేసింది. ఇకపోతే అతనికి తరపున సిబిఐకి అని చెప్పేసి ఒక పిటిషన్ పడింది. ఇంకొక పిటిషన్ వచ్చేసేమో వాళ్ళ తల్లిగారు జ్యుడిషియల్ కస్టడీ అని చెప్పేసి ఒక పిటిషన్ వేశారు. అవి అప్డేట్స్. ఎంత మాట్లాడినా ఇక అంతకన్నా లేదు ప్రోగ్రెస్. కాబట్టి ఇదేం డైవర్షన్లో భాగంగా పెట్టేటువంటి డిబేట్లు ఏం కాదు ఇవి. 2 కరెక్టే. మీరు చెప్పింది వాస్తవం. మీరు చెప్పింది వాస్తవమే సార్, మీరు చెప్పింది వాస్తవమే. అక్కడ జరిగేది ఏం ముందుకు వెళ్తున్నట్టుగా ఏం కనపట్ల. నేనే అన్నాను ఓపెనింగ్ రిమార్క్స్లో, అదిగో పులి ఇదిగో పులి, ఇంకేముంది రేపు మాపు రోజాన అరెస్ట్ అది ఇది అని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు కదిలింది లేదు. అజయ్ గారు మాట్లాడతారు. అజయ్ గారితో నేను ఇంతకుముందు కూడా మేము ఆ ప్యానల్లో కూడా ఉన్నారు గతంలో జరిగినటువంటి ఆడుదామంధ్ర డిబేట్లలో. ఏం సార్ అప్పుడే సిద్ధమైపోయింది అన్నారు కదా విజిలెన్స్ రిపోర్టు, మళ్ళీ ఇదేంటి కొత్తగా? అంటే రెడ్డి వచ్చి మొదలాడే, అంటే సారీ ఆ రెడ్డి అని కాదు, నేను సోన్న సామెత చెబుతున్నాను. రోజారెడ్డి గారు వస్తే వాళ్ళు మొదలాడుతూ ఉంటుంది ఏంటి విజిలెన్స్ రిపోర్టు. అజయ్ గారు?